భగవద్గీత సర్వ మానవాళి కోసం. తృతీయోధ్యాయః నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. కాబట్టి నీవు వేదములకనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి. ఎందుకంటే పనులు చేయడం అనేది క్రియారాహిత్యము కన్నా ఉత్తమమైనది. క్రియాకలాపములను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. మనస్సు బుద్ధి భగవద్ధ్యాసలో పూర్తిగా నిమగ్నమైపోయేంత వరకు కర్తవ్య ధోరణితో బాహ్యమైన భౌతిక పనులను చేయడం వ్యక్తి అంతఃకరణ శుద్ధికి చాలా మంచిది. కాబట్టి వేదములు మానవులకు ధర్మబద్ధ విధులను నిర్దేశించాయి. నిజానికి సోమరితనం అనేది ఆధ్యాత్మిక మార్గంలో అతిపెద్ద అవరోధాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఆలస్య హి మనుష్యాణం శరీరస్థో మహాన్ రిపుః నాస్తుద్యమసమో బంధుః కృత్వాయా నావసీదతి. సోమరితనం అనేది మనుష్యులకు ప్రధాన శత్రువు. అది మన శరీరంలోనే ఉంటుంది కాబట్టి మరింత హానికరమైనది. పని అనేది మనకు అత్యంత నమ్మకమైన స్నేహితుడు లాంటిది. అది పతనం నుండి కాపాడుతుంది. సాధారణ క్రియలైన తినడం, స్నానం చెయ్యడం మరియు ఆరోగ్యం కాపాడుకోవడం వంటి వాటికి కూడా పని చెయ్యాలి. ఈ యొక్క విద్యుక్తమైన క్రియలను నిత్యకర్మలు అంటారు. ఈ విధమైన ప్రాథమిక శరీర నిర్వహణ కార్యకలాపాలు విస్మరించడం పురోగతికి సంకేతం కాదు. అది శరీరము మనస్సులను కృశింపచేసి బలహీనపరిచే సోమరితనానికి నిదర్శనం. మరోపక్క చక్కటి పోషణతో ఆరోగ్యవంతంగా ఉంచుకున్న శరీరం ఆధ్యాత్మిక పదంలో ఎంతో సహకారంగా ఉంటుంది. కాబట్టి జడత్వం, అలసత్వం అనేది భౌతిక పురోగతికి కానీ ఆధ్యాత్మిక పురోగతికి కానీ మంచిది కాదు. మన ఆత్మ ఉద్ధరణ కోసం మన మనస్సు బుద్ధి ఉన్నత స్థితికి వెళ్ళటానికి అంతఃకరణ శుద్ధికి సహకరించే మన విధులను మనము నిర్వర్తించాలి.